నేను దేవునికి ఇచ్చిన అని అంటే వీలు లేదు. దేవుందే, కైసర్దే. ఇంకా ఆ ఆలోచనను వీడి దేవునికి చెందవలసినటువంటి వంతు, దేవునికి చెందవలసినటువంటి భాగము మనం అందించేటటువంటి వారంగా ఉండాలి. ఈ దినం మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో కూడా గమనించినప్పుడు ఈ కోతకాల కృతజ్ఞత అర్పణల పండుగలో మరి పంట కానుకలే ఎందుకు శ్రేష్టమైనవిగా ఈ బిబ్లికల్ ఫిలాసఫీలో పంట కానుకలే ఎందుకు శ్రేష్టమైనవిగా ఎంచినారు, ఎందుకు అవే బెటర్ అని వాళ్ళు తలపోసినారని అంటే, వ్యాపారం చేసి సంపాదించినాం అనుకోండి, వ్యాపారంలో ఏముంటదండి? కల్తీ ఉంటది, మోసం ఉంటది, అవినీతి ఉంటది. ఆ రోజుల్లో వీళ్ళ జీవిత విధానం ఎట్లుండేనంటే, ఒక పట్టణం మీద అటాక్ చేసి వాళ్ళని స్వాధీనం తీసుకొని వాళ్ళ డబ్బును, ఆస్తిపాస్తులను కూడా స్వాధీనం తీసుకునేటటువంటి అంటే those days they have that kind of lifestyle. గుంపులుగా బ్రతికే వాళ్ళు ఈ గుంపు మీద పోయి ఇంకొక గుంపు మీద పడి, ఒకవేళ యుద్ధం ద్వారా తీసుకొని వచ్చినటువంటి కానుకలను దేవుడికి వేసినాం అనుకోండి, దాంట్లో ఏముంది? రక్తం ఉంది. రక్తం, ఎంతో మంది ప్రాణాలు పోయినాయి. ఇట్లా ఏ ప్రొఫెషన్ తీసుకున్నా కూడా కొంచెం లిటిల్ బిట్ అనీజీ ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రొఫెషన్ లో ఉన్నటువంటి మోసాలు కానీ, ఆ ప్రొఫెషన్ లో ఉన్నటువంటి కల్తీ కానీ, ఆ ప్రొఫెషన్ లో ఉన్నటువంటి అన్యాయము, దోచుకునేటటువంటి విధానం. కానీ వ్యవసాయ రంగానికి వచ్చేసరికి అక్కడ ఏ రక్తానికి చోటు లేదు, ఏ అవినీతికి చోటు లేదు. అవి దేవుడికి ఇవ్వడానికి చాలా శ్రేష్టమైనటువంటివిగా వారు భావించడం జరిగింది. మన పండుగ దినాన ఎందుకు కోతకాలాన్ని మనం ఒక కృతజ్ఞత లాగా, ఈ పండుగ లాగా సెలబ్రేట్ చేస్తా ఉన్నాము అని అంటే, ఇట్ ఈస్ టైమ్ టు రికగ్నైజ్ అవర్ బ్లెస్సింగ్స్, రిమెంబర్ అవర్ బ్లెస్సింగ్స్. దేవుడు మనకు చేసినటువంటి మేళ్లను, దేవుడు మనకు చూపినటువంటి కృపలను జ్ఞాపకం చేసుకునేటటువంటి దినం ఇది. చూడండి.